ఐబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సిపిఐ నాయకులు మైవి3 యాడ్స్ యాప్ మోసం బయటపెట్టారు. అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వివరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించి డబ్బులు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో సిఐ ప్రసాద్ సార్ను అలాగే ఎస్ఐ గారులను కలిసి మైవి3 ఆన్లైన్ యాప్లో మోసపోయినటువంటి వ్యక్తుల తరపు నుండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉట్నూరు మండల కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా అమాయక యువకులను ఇలా మైవి3 యాడ్స్ పేరు మీద ఆన్లైన్ యాప్లో ఇలా కొందరు వ్యక్తులు వాళ్ళకు బినామీలుగా చేరి అమాయక ప్రజలను నమ్మబలికి ఈ యాప్లో 1,21,000 రూపాయలు కట్టండి, మీకు రోజుకు 480 రూపాయలు ఆటోమేటిక్గా వచ్చి మీ అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పేసి నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర నుండి 1,21,000 రూపాయలు కట్టిపించి ఆటోమేటిక్లీ 9 నెలల తర్వాత ఆ యాప్ లాక్ అయింది. ఆ యాప్ను తీసినటువంటి వ్యక్తి ఎండిపోయిన కేసులైనాయి. అది కోర్టులో నడుస్తున్నది, కేసు నడుస్తున్నది అని చెప్పేసి ఈ 1,21,000 కట్టినటువంటి వ్యక్తులను కూడా ఇలా 1,21,000 కట్టిపించుకొని ₹1 కూడా ఇవ్వకుండా ఇలా మోసం చేయడం జరిగింది. నేటి సమాజంలో ప్రజలు కూడా ఇలాంటి యాప్లను ఆన్లైన్ గేమ్లను కూడా నమ్మకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ ప్రతిదాన్ని క్లుప్తంగా తెలిసిన వాళ్ళ దగ్గర అడ్వైజ్ తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా మోసగాళ్ళు చొరబడ్డారు. ఏజెన్సీ ప్రజలు కూడా గుర్తించి అప్రమత్తమై ఇలాంటి మోసగాళ్ళ వలలో పడకుండా ఉండాలని చెప్పేసి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫు నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది సిఐ గారు ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిందో వాళ్ళని పిలిపించి మేము విచారిస్తాం, మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ మైవి3 యాప్లో ఎవరైతే ఈ 1,21,000 రూపాయలు కట్టిందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఈ యాప్ ద్వారా మోసాలకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేటంత వరకు సిపిఐ పార్టీగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తాం.